మనకు వైద్యం కోసం స్కీమ్ లేదు. మనం ఎక్కడైనా రాజు ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఎవరైతే బాధపడుతున్నారో, హాస్పిటల్ వెళ్తున్నారో, ప్రైవేట్ హాస్పిటల్ వెళ్తున్నారో వారికి సుమారు 10 లక్షల వరకు రాజు ఆరోగ్యశ్రీ స్కీమ్ కూడా వర్తించింది. ఎవరైతే 10 లక్షల కన్నా ఎక్కువ ఖర్చు వారికి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా చాలా మందికి ఎవరైతే ఎమ్మెల్యేలు రాస్తారో వాళ్ళందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. మొన్న పోయిన సంవత్సరం కూడా సుమారు 900 కోట్ల రూపాయలతో సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. కానీ సరిపోదు. మన పిల్లలకు మంచి స్కూల్ ఎడ్యుకేషన్ కావాలి, దీనిలో ప్రజలకు ఎక్కువ ఖర్చు వైద్యం విద్యతో ఉందని చెప్పి కొత్త స్కూళ్ళు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు కలెక్టర్ గారికి కంటున్నారు, నాకు ఈ ప్రాంతంలో కూడా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చే అవసరం ఉందని, సుమారు 200 కోట్లతో త్వరలోనే మీకు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ ప్రాంత ప్రజలకు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా శాంక్షన్ చేస్తాను. దీంతో పాటు మీరు చూస్తారు, రాష్ట్ర ప్రభుత్వం మనందరికీ ఏదైతే సన్నబియ్యం కోసం 500 రూపాయల బోనస్ అని ఏదైతే అనౌన్స్ చేస్తారో వైఎస్ఆర్ అందరూ రైతులు ఈ 500 రూపాయలు ఈ సన్నబియ్యం ద్వారా అందరూ కూడా చాలా లాభం పొందడం జరిగింది రైతులు. దాంతో పాటు ప్రజలకు మంచిగా భోజనం చేయాలి, సన్నబియ్యం స్కీమ్ తీసుకురావాలి. ఎప్పుడు కూడా ఇంతకుముందు మేనిఫెస్టోలో కూడా సన్నబియ్యం గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, లేదు మన పిల్లలకు మంచి భోజనం ఇవ్వాలి. ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇచ్చేది సుమారు 13,000 కోట్ల రూపాయలతో మన ప్రజలకు సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుంది. మొన్న కూడా మాట్లాడడం జరిగింది. నేను మీ అందరికీ చెప్పుకుంటున్నాను, ప్రజల సమస్యలు ఎప్పుడు ఉంటాయి, సమస్యలు ఉన్నప్పుడు మీరు కానీ నేను కూడా చెప్పి రాష్ట్ర ప్రభుత్వంలో ఏమైనా సమస్యలు అక్కడ కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడి ప్రత్యేకంగా నాకు ఈ జిల్లాకి చెందిన సమస్యలన్నీ కూడా నా బాధ్యత అని చెప్పి మరొకసారి మీ అందరికీ చెప్తూ ఇచ్చే కోరుకోరుగా మీరందరూ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో మీరు 600 స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువ కట్టలేదు. ఎందుకంటే మీకు బిల్లు లభించాలంటే చాలా చక్కగా స్కీమ్ ఇచ్చినారు. 1,00,000 రూపాయలు మొదలు ఇవ్వడము, తర్వాత 1,00,000 రూపాయలు. ఎవరైతే 600 స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువ కట్టుకుంటారో మనకు బిల్లులు చెల్లించడం మీరు అదొకటి దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే కంప్యూటర్కి తెలియదు 600, 605, 610 లేకుండా కేవలం 600 ఉన్నప్పుడే కంప్యూటర్ యాక్సెప్ట్ చేసి అది మనకు అవుతుంది. మీరందరూ కూడా మొదలు పెట్టుకుని మన పరిపాలన చేసుకుంటే నేను ఏదైతే కోరుతున్నాను కరెక్ట్ గారికి తొందరగా ఏదైతే 900 బొమ్మ ఎవరికైతే తొందరగా 900 వారికి ఏదో ప్రారంభం చేసే బాధ్యత నీకు మరొకసారి చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆశలు ఉన్నారు. ఈ స్కీము పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేయాలి, ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు వారి ఆలోచన ప్రకారంగా మనందరం ముందుకు వెళ్ళాలని చెప్పి మీ అందరితో పాటు ఇంత చక్కటి కార్యక్రమం కలెక్టర్ గారు అధికారులందరూ కూడా అందరి అధికారులను తీసుకురావడము, వారికి కూడా భరోసా ఇచ్చడము, మీరు మీ ఇల్లు కట్టుకోండి, మేము త్వరగా మీకు తీసుకొచ్చినటువంటి ఇస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ భరోసా ఇస్తూ ముగిస్తున్నాను. ఒక మంచి స్కీమ్ ఎవరు కూడా ఊహించలేదు. కానీ ఈ స్కీమ్ ద్వారా నా అందరికీ కూడా ఈ సన్నబియ్యం లభించడం జరుగుతుంది. ఇది సరిపోదు, రైతులకు రైతు భరోసా ఇవ్వాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ వచ్చే వారం రోజులలో అందరూ రైతులకు ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా రైతు భరోసా స్కీమ్ ద్వారా 6,000 రూపాయలతో అందరూ ఎకరానికి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మీ అందరికీ తెలుసు.
ఈ 10 సంవత్సరాలలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేనప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీద ప్రజలకు ఆదుకోవాలి, బీద ప్రజలకు న్యాయం చేయాలి అని చెప్పి ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి ఆలోచన ప్రకారంగా వారు లేదు అన్ని వర్గాలకు న్యాయం చేయాలి, అన్ని వర్గాలకు ఏదో ఒక కార్యక్రమం తీసుకోవాలని చెప్పి ఈ ఆలోచనతో వారు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. అలాగే ఈ ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం ఏదైతే తీసుకున్నారు 5 లక్షల రూపాయలకు మనందరం కూడా 600 స్క్వేర్ ఫీట్ వరకు ఇల్లు కట్టుకునే అవకాశం మన ప్రజాపాలన ద్వారా రేవంత్ రెడ్డి గారు ఈ అనౌన్స్ స్కీమ్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఎక్కడైతే ఇందిరాగాంధీ గారు 600లో మనకు పట్టాలు ఇవ్వడం జరిగిందో, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగిందో, అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం 15 సంవత్సరాల క్రితం మనందరికీ ఎక్కడైతే ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనకు సుమారు 3000 ఇల్లు ఈ గజ్వేల్ కాన్స్టిట్యూన్సీలో శాంక్షన్ కావడం జరిగింది. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు సార్ 3 రోజుల్లోనే మనం వారి ముగ్గురికి కన్స్ట్రక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేద్దాం సార్ అని చెప్పి వారు భరోసా ఇవ్వడం జరిగింది. ఇది మంచి విషయం కాదా? చెప్పడం